యాక్చువల్లీ పెళ్ళికి ముందు వాజ్ లిటిల్ లెస్ అండి. ఆఫ్టర్ మ్యారేజ్ షీ ఓన్స్ సమ్ ఫిషరీస్ అవన్నీ ఉన్నాయి కదా. సో వచ్చేసి బీబరం. సో వాళ్ళ అక్కకి మంచి ఫిషరీస్ ఫార్మ్స్ అన్నీ ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ వచ్చే ప్రాన్స్ కానీ ఫిష్ కానీ పంపిస్తారు ఇంటికి. అండ్ మా అత్తయ్య గారు మాత్రం అద్దరిపోయే కూర వండుతారు. లైక్ ఆవిడ వండిన అద్దరిపోతుంది. సో సర్చ్ చేసి మరి నాకు పంపిస్తారు. సో ఐఎమ్ లక్కీ దట్ ఐ మ్యారీడ్ పల్లవి అండ్ ఐఎమ్ లక్కీ దట్ వాళ్ళ ఫ్యామిలీ నాకు ఫుడ్ పంపిస్తూనే ఉంటారు. మీరు ఫుడ్ లవర్ కాబట్టి మీకు మంచి ఫుడ్ పంపించి అత్తగారు ఫ్యామిలీ దొరికింది. మార్నింగ్ 4 o'clock నుంచి పులస చేప వండడం స్టార్ట్ చేస్తారా అత్తగారు ఇంట్లో? సో బేసిక్లీ నేను ఐ స్లీప్ వెరీ లైట్ అండి. సో సడన్గా నాకు మిక్సీ గ్రైండర్ సౌండ్ వచ్చింది. ఏంటి అని చెప్పి మా భీమవరంలో మా వైఫ్ అల్లి వస్తే మా అత్తగారు మొత్తం వండుతుంది. అత్తగారు పొద్దున్నే ఏంటి అని వచ్చేసి మీరు తినాలంటే మధ్యాహ్నం ఆఫ్టర్ నూడిల్స్ అని చెప్పి ఇప్పుడు నుంచే స్టార్ట్ చేయండి. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ పాపం ఆవిడకి హాస్పిటాలిటీ అండ్ భీమవరం భీమవరం అల్లుడు అంటే మామూలుగా ఉండదు మరి. నాకు అలాగే చూపిస్తాను. సంక్రాంతికి వస్తున్న టైప్లోనే ఉంది నాకు. మొత్తం ఇక్కడ డైనింగ్ టేబుల్ అంతా నిండిపోతుందేమో కదా. క్రాబ్స్ పీతలు కూడా చాలా బాగా చేస్తారు ఆవిడ. అంటే ఫిష్ని మనం సరిగ్గా వండకపోతే బాగుంటుంది. పులస కూడా చాలా మంది ఏమంటారంటే లైక్ కరెక్ట్గా వండితేనే ఆ టేస్ట్ వస్తుంది. దాన్ని మనం నార్మల్గా వండితే దాన్ని. అండ్ పులుసు ఇవాళ వండింది రేపు తింటే ఇంకా టేస్ట్ వస్తుంది అంటారు. ఐడియా ఉందా మీకు? ఇంకా చాలా బాగుంటుంది. 1 month అమ్మ బాబాయ్ నిజమా? ఓ సూపర్. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టి అప్పుడప్పుడు తింటా ఉంటే పులస ఇస్ లైక్ ఏమంటారు అది బంగారం అమ్మన్నా ఏదో అంటారు కదా. బంగారం అమ్మైనా సరే పులస తినాలి అనే ఒక సామెత ఏదో ఉంటుంది. ఇక్కడ ఉందా పులస? అంతేనా? పులస ఉంటే మాత్రం డెఫినెట్ గా నేను మీకు పులస సీజనల్ వస్తుంది. అది సీజనల్ పులస మెనూలో పులస ఉందా? సో పులస ఉందేమో మెనూలో ట్రై చేద్దాం. ఇంపాసిబుల్ అండి, సీజనల్ గా వస్తుంది. అవునా? ఓకే సూపర్. ఫిష్ విచ్ ఇస్ వెరీ